హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 17 జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. టుడే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అడగడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన దేశంలో వెనుకబడిన 100 జిల్లాల్లో వ్యవసాయానికి చేయూతనందించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అమలు చేయాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దీనికి ఆమోద ముద్ర తెలిపింది. కేంద్రంలోని 11 మంత్రిత్వ శాఖల్లో అమల్లో ఉన్న 36 పథకాలను సమ్మిళితం చేసి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. వాటి కింద ఏటా ఖర్చు చేసే 24,000 కోట్లనే ఈ పథకానికి కేటాయిస్తారు. 2025-2026 ఆర్థిక సంవత్సరం నుండి 6 ఏళ్ల పాటు ఇది అమలులో ఉంటుంది. అలాగే ఉత్పాదకత, సాగు విస్తీర్ణం, రుణ వినియోగం ఈ మూడు తక్కువ ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి కనీసం ఒక జిల్లాను ఎంపిక చేసి మిగతా జిల్లాలతో సమానంగా పైకి తీసుకురావడానికి చేయూతనందిస్తారు ఈ పథకం ద్వారా. దీని కింద 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం లభిస్తుందని వెల్లడించడం జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం చూసినట్లయితే 100 జిల్లాల్లో పంట ఉత్పాదకత పెంచడం, పంటల మార్పిడి, సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడమే ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే తెలంగాణ అంశాలకు సంబంధించి 566 జడ్పీటీసీ, 5,773 ఎంపీటీసీ స్థానాలు. రాబోయే స్థానిక ఎన్నికల కోసం తెలంగాణలో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం జడ్పీటీసీ, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం ఎంపీటీసీ, గ్రామ పంచాయతీలు వార్డు స్థానాల సంఖ్యను ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 12,778 పంచాయతీలు, 1,12,694 వార్డులు ఉన్నట్లు వెల్లడించింది. 12,778 ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం పంచాయతీల సంఖ్య. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే బయోకాన్ నుంచి త్వరలో స్థూలకాయం మందు. స్థూలకాయ చికిత్సలో వినియోగించే వెగోవీర్ బ్రాండ్కు జనరిక్ ఔషధమైన సెమాగ్లూటైడ్ను విడుదల చేయడానికి దేశీయ ఫార్మా కంపెనీ బయోకాన్ సిద్ధమవుతుంది. మన దేశంతో పాటు కెనడాలో ఈ జనరిక్ ఔషధాన్ని వచ్చే ఏడాది చివరిలో లేదా 2026 ప్రారంభంలో తీసుకురానుంది. రాష్ట్రపతి భవన్లో కన్నప్ప ప్రదర్శన. విష్ణు మంచు ప్రధాన పాత్రగా తెరకెక్కిన చిత్రం కన్నప్ప అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కన్నప్ప సినిమా యొక్క దర్శకుడు వచ్చేసి ముఖేష్ కుమార్ సింగ్. టాపిక్ చూసినట్లయితే వాయుసేనకు అపాచీ హెలికాప్టర్లు. భారత వాయుసేనకు రావాల్సిన AH-64 ఈ అపాచీ హెలికాప్టర్లలో 3 ఈ నెల 21న అమెరికా నుంచి అందనున్నాయి. ఈ ఏడాది చివరలో మరో 3 రానున్నాయి. గగనతల యుద్ధ ట్యాంకులు, ట్యాంక్ ఇన్ ఎయిర్గా పిలిచే ఈ అధునాతన హెలికాప్టర్లను పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించే అవకాశాలు ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా మన దేశ పర్యటనకు వచ్చినప్పుడు 6 AH-64 ఈ అపాచీ హెలికాప్టర్లను $60 కోట్ల ఒప్పందం కుదిరింది. అపాచీ హెలికాప్టర్లు ఎలాంటి వాతావరణ పరిస్థితులలోనైనా లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించగలవు. సో అపాచీ హెలికాప్టర్లను ఎక్కడి నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది అంటే అమెరికా దేశం. ఏ ఆయుధాలను ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీపికాకు మ్యాజిక్ స్కిల్ అవార్డు. భారత మహిళా హాకీ జట్టు స్ట్రైకర్ దీపికా
పోలీగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డును గెలుచుకుంది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ 2024-25లో నెదర్లాండ్స్పై అద్భుతంగా ఫీల్డ్ గోల్ చేసినందుకు ఈ పురస్కారానికి ఎంపికైంది. ప్రో లీగ్లో అత్యంత సృజనాత్మకత, నిపుణత గల సందర్భాన్ని గుర్తించడం కోసం ఈ పురస్కారాన్ని అందిస్తారు. ఇది ఫ్రెండ్స్ టుడే 17th July 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.